వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. నిన్న క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, ఈ వెబ్సైట్ ఇంతవరకు అయితే మనం చూసాం కదా, ఇదంతా చేసాం మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి అయితే తీసుకున్నాం ఎలా అని ఇక్కడ దాకా చేసాము. నెక్స్ట్ ఇవి చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఇవి చేద్దాం, ఇవి ఎలా చేయాలో చేద్దాం. డాష్ బోర్డ్ లెక్క ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇది అక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇక్కడ టెక్స్ట్ ఎడిటింగ్ ఒకటే ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ టెక్స్ట్ హెడ్డింగ్ తీసుకుంది, ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఓకే, థ్యాంక్ యూ. మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? చూడండి, ఇక్కడ ఇలా చేశాను కదా, ఇక్కడ స్టైల్ మీద ఇక్కడ ఇలా కానీ సెంటర్లోకి వస్తుందా. సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రయోగ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ మనం కలర్ని చేంజ్ చేసుకుంటాం ట్రయోగ్రాఫ్, ఓకేనా? ఇక్కడ చూడండి టెక్స్ట్ కలర్ ఉంది కదా, ఇక్కడ బ్లాక్ తీసుకుంటాం, ఓకే? చూసారా, బ్లాక్ వచ్చింది కదా మనకు, ఓకేనా? ఇక్కడ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ అయితే మనం చేంజ్ చేసుకుందాం. అక్కడ ఉన్నది ఇక్కడ తీసేసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ ఏముంది మనకి, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎలానో చూద్దాం, ఓకేనా? ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ బాక్స్ ఉందా, అక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కదా మనం, ఓకే? ఇక్కడ 2 కాలమ్స్ తీసుకుని ఇక్కడ మనం ఇమేజ్ తీసుకున్నాం, డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఇక్కడ మనం ఇమేజ్ తీసుకున్నాం. చూస్ ఇమేజ్ అని ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ ఉన్నా, అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ ఫైల్ అని మనకి ఇక్కడ ఇమేజ్ అయితే తీసుకున్నాం, ఓకేనా? ఓకే, ఇక్కడ సెలెక్ట్ అనా, ఇక్కడ సెలెక్ట్ అనా, ఓకేనా? వచ్చేసిందా? నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, మనం డూప్లికేట్, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్, ఇలా 3 తీసుకున్నాం కదా, మనకి ఇక్కడ 3 చాలు, ఇది డిలీట్ చేసేద్దాం. చూసారా? నెక్స్ట్ ఈ ఇమేజ్ ని ఇక్కడ చూస్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, సెకండ్ వన్, ఓకే? ఓపెన్ ఇక్కడ సెలెక్ట్, చూసారా? సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్ అయితే తీసుకున్నాం. చూస్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, ఇక్కడ థర్డ్ వన్ ఓపెన్, ఇక్కడ సెలెక్ట్. వచ్చేసింది. ఇలా సింపుల్ గా ఇలా మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ పైన 3 తీసుకుందాం, నెక్స్ట్ ఈ 3 తీసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బాక్స్ తీసుకుని చూసారా, ఇక్కడ 2 తీసుకుందాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇమేజ్ తీసుకుందాం. డ్రాగ్ అండ్ డ్రాప్, చూస్ ఇమేజ్, అప్లోడ్ ఫైల్, సెలెక్ట్ ఫైల్, ఓపెన్, ఇక్కడ సెలెక్ట్. వచ్చేసి డూప్లికేట్ చేద్దాము, డూప్లికేట్, నెక్స్ట్ డూప్లికేట్, నెక్స్ట్ డూప్లికేట్. అదే క్రియేట్ చేశారు. లాస్ట్ డిలీట్ చేద్దాం.
ఓకేనా, 3 వచ్చాయి కదా. ఇది ఇలా క్లిక్ చేసి ఇక్కడ చూస్ ఫైల్, అప్లోడ్ ఫైల్స్, ఇక్కడ సెలెక్ట్ ఫైల్, ఇక్కడ 5th ఓపెన్. ఇలా వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ వన్ వేసుకుంది, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్, ఇక్కడ ఓకే, ఇక్కడ సెలెక్ట్ వచ్చేసింది మనకి. ఇక్కడ అవర్ పోర్ట్ఫోలియో అని వచ్చింది కదా, అది తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ ఓకే, చెక్ చెక్ వచ్చేసిందా మనకి. ఇక్కడ దీనికి కలర్ చేంజ్ చేద్దాం. ఓకేనా, బ్లాక్ కలర్ ఉంది. ఇక్కడ టెక్స్ట్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ టైప్ కలర్. ఇక్కడ బ్లాక్ తీసుకుందాం. చూసారా, బ్లాక్ వచ్చేసింది. చెక్ అవర్ పోర్ట్ఫోలియో తీసుకున్నాము. ఓకే, చూడండి వచ్చేసింది. ఇలా కాకపోతే ఇక్కడ మిడిల్ లో రావాలి కాబట్టి అడ్వాన్స్ లోకి వెళ్ళి అలైన్మెంట్ అంటే మిడిల్ వచ్చేసింది మిడిల్. చూడండి వచ్చింది. ఓకే, కామన్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఈ కామన్ క్వశ్చన్ తీసుకున్నాను. కామన్ క్వశ్చన్ ఇది కాపీ చేసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ ఏంటోకి వెళ్ళి ప్లస్ ఐకాన్, టెక్స్ట్ బాక్స్, ఇలా వచ్చింది. ఇక్కడ మనం టెక్స్ట్ హెడ్డింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ టెక్స్ట్ హెడ్డింగ్ తీసుకోండి. కాపీ చేసుకున్న విన్నది ఉన్నప్పుడు ప్రెస్ చేద్దాం. స్టైల్లోకి వెళ్ళి సెంటర్ అనేది టెక్స్ట్ కలర్ మీద టెక్స్ట్ కలర్ తీసుకున్నాం. టెక్స్ట్ కలర్ ఏం తీసుకున్నాం, బ్లాక్ కలర్ తీసుకున్నాం. వచ్చేసిందా, చూడండి. సైజ్ బెంచ్ చూసుకున్నాం. సైజ్ ఉంది ఇక్కడ. ఓకే, సైజ్ తీసుకున్నాం కదా. మిడిల్లోనే ఉంది. ఇక్కడ ఏముంది నెక్స్ట్, ఈ కామన్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి చూడండి. ఇలా డ్రాప్ అండ్ డ్రాప్ చేస్తే ఇలా రావాలన్నమాట. ఓకేనా, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేద్దాం. ఫ్లెక్స్ బాక్స్ అని ఒకటి తీసుకుందాం. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ కదా, ఆ క్వశ్చనరీ ఎలా ఉంటే ఇక్కడ అకార్డియన్ అని ఒక ఐకాన్ ఉంటుంది చూసారా. ఇలా ఇది తీసుకున్నాం. ఈ ఎలిమెంట్ ఇక్కడ డ్రాప్ అండ్ డౌన్ అని చేద్దాం. చూసారా, ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఇదైతే తీసుకున్నాం. ఇదైతే కాపీ చేసుకున్నాం. ఓకే,
ఓకే, కాపీ చేస్తే చేసుకున్నాం. ఇక్కడ ఐటమ్ అన్న ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆల్రెడీ ఒకటి ఉంది, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, టైటిల్ కింద మనం ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ వచ్చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ దీని కింద ఉంది కదా, ఇది కాపీ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ కాపీ చేసిన తర్వాత దీని కింద కదా ఇక్కడ మనం ప్లస్ బాక్స్ మీద ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ ని తీసుకోవాలి. టెక్స్ట్ ఎడిటర్ కి ఒకటి సరిపోతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ టెక్స్ట్ ఎడిటర్ హెడ్డింగ్ కాదు కదా, టెక్స్ట్ ఎడిటర్ కాదు, డ్రాప్ అండ్ డౌన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనం కాపీ చేసుకున్నదా అది ఇక్కడ పేస్ట్ చేయాలి. చూసారా, వచ్చేసి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ ఇది కదా సెకండ్ వన్, ఇది కాపీ చేసి. ఓకే, కాపీ ఇక్కడ ఐటమ్ 2 ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ టైటిల్ కింద ఇలా వచ్చేసింది. నెక్స్ట్ అని దీని కింద ఇది కాపీ చేస్తుంది. ఇలా నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ ప్లస్ బాక్స్ ఇదిగో అని తీసుకుని ఆల్రెడీ కంటైనర్ ఒకటి డిలీట్ చేసి. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ ని డ్రాప్ అండ్ డౌన్ చేద్దాం. ఓకే, వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్నాం, అది పేస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇది తీసుకుంటాం. థర్డ్ కాపీ ఇక్కడ ఐటమ్ 3 ఉంది, క్లిక్ చేయగానే ఇక్కడ ఐటమ్ 3 ఉంది, ఇక్కడ టైటిల్ కింద మనం పేస్ట్ చేస్తాం. వచ్చేసింది. నెక్స్ట్ ఇలా నెక్స్ట్ దీని కింద ఇది కాపీ చేస్తాం. ఓకే, ఇలా తీసేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ మీద ఈ టెక్స్ట్ ఎడిటర్ ని ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, ఇలాంటి అయిపోతుంది చూడండి. ఓకే, ఓకే, ఇలా వచ్చేస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఈ ఐకాన్స్ అనేవి ఈ పక్క ఉన్నాయి కదా, చూడండి మనకి ఎక్కడ ఉన్నాయి, ఈ పక్క ఉన్నాయి కదా, ఇవి చేంజ్ చేసుకున్నాం. ఓకేనా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇక్కడ లైబ్రరీలో వెళ్ళి మనం యారో మార్కెట్ తీసుకున్నాం. చూసారా, ఇవి తీసుకున్నాము. ఒకటి పైకి అనేది, ఒకటి కిందికి అనేది కదా, కిందికి రావాలంటే ఏ ఐకాన్ తీసుకున్నాం. చూసారా, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది ఐకాన్. ఇక్కడ సో చూసాను, ఇది తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఇలా కిందికి రావాలంటే లాస్ట్, పైకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇవి మనకి ఈ ఐకాన్స్ ఇక్కడ ఈ సైడ్ రావాలి మనకి. ఓకేనా, పొజిషన్. ఓకే, క్లిక్ చేయగానే చూడండి వెళ్ళిపోయినాయి. అంతే, సింపుల్గా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి
ఇంకేమైనా చూద్దాం. ఇక్కడ ఐటమ్స్ అంటే ఎండ్ వరకు రావు. చూడండి, ఐటమ్స్ అంటే ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినాయా? ఇక్కడ చూడండి, ఇవి ఇలా కార్నర్లు ఉన్నాయా? చూడండి, ఇప్పుడు ఇలా కార్నర్లో చూపిస్తున్నాయి మనకి ఐకాన్స్. ఓకేనా? ఇలా ఇలా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ క్లాసిక్ అని ఉంది కదా. ఓకే, కలర్ తీసుకుని టెక్స్ట్ కలర్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ లో ఇలా వచ్చింది. ఇలా అయిపోతే ఇలా వస్తుంది. ఓకేనా? లేదు వైట్ పెట్టుకుందాం అంటే వైట్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు కలర్. ఓకే, సరే, ఇలా తీసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ అయితే ఇలా తీసుకొని ఇవి చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ వైట్ కలర్ ఉంటే వైట్ కలర్ వేసుకోవచ్చు. చూసారా, మనకి ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇలా అయితే మనం మనకు నచ్చిన విధంగా ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ కామన్ క్వశ్చన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం. ఇక్కడ అవర్ లేటెస్ట్ పోస్ట్లు అంట. ఇవి పోస్ట్లు అంటే ఇప్పుడు మనం బ్లాగ్స్ రాస్తాం కదా, ఆ బ్లాగ్ రాయడాన్ని మనం పోస్ట్లు అంటాం. ఇక్కడ ఇప్పుడు మనం చేసాం కదా, ఇలా కాదు ఇవి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ కాలమ్స్ తీసుకొని సెక్షన్స్ వైజ్ చేసాం కదా, ఇలా కాదు ఇది. ఇక్కడ మనం పోస్ట్ చేస్తాం అంట. పోస్ట్ అంటే ఏంటి? న్యూస్ ఛానల్లో ఏ రోజు ఆ రోజు పోస్ట్ చేస్తుంటారు కదా లేటెస్ట్వి, అలా ఇవి పోస్ట్లు అనమాట. ఓకేనా? మన పేపర్లో కానీ ఎలా పోస్ట్ చేస్తామో, ఏదైనా ఒక రీల్ గురించో లేదంటే ఏదైనా న్యూస్ గురించో ఆ రోజు వచ్చే పోస్ట్ లేటెస్ట్ పోస్ట్ అంటారు. ఈ పోస్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ డాష్ బోర్డ్ లోకి వెళ్దాము. బ్యాక్ కన్వర్షన్ ఇక్కడ పబ్లిష్ అనాలి. ఇక్కడ పబ్లిష్ అంటే ఇది సేవ్ అయిపోతుంది. మన సైట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మన సైట్ ని ఓపెన్ చేద్దాం. ఓకే, చూసారా, ఇది మన సైట్. బాగుంది కదా మనం చేసింది. చూడండి, సేమ్ ఇలా మనం చేసినవి చూసారా, ఎంత నీట్ గా వచ్చేసింది. సేమ్ ఇలా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి కనిపిస్తున్నా. ఇలా వాషింగ్స్. నెక్స్ట్ ఓకేనా, ఇలా కిందకంటే కిందకి వస్తుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం డాష్ బోర్డ్ లోకి వెళ్ళాము. డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఈ పోస్ట్లు అనేవి ఎలా చేస్తారో చూద్దాం. ఓకేనా? ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఇక్కడ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ యాడ్ పోస్ట్ అన్నాను. మనం ఇక్కడ ఒక పోస్ట్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. వాట్ ఈజ్ అని ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను.
వాట్ ఈస్ డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశాను కదా. ఇక్కడ పబ్లిష్ అని ఉంది. ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేద్దామని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ChatGPTలోకి వెళ్ళి వాట్ ఈస్ డిజిటల్ మార్కెట్, దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా, దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాయాలంటే మనం ఇక్కడ ChatGPT ఉన్నా దీన్ని యూజ్ చేసుకొని వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేద్దాం. గివ్ మీ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేశాను. సింపుల్ డెఫినేషన్ అని వచ్చింది, ఎగ్జాంపుల్స్ ఇస్తుంది. చూసారా, ఎలా వచ్చింది కానీ. ఓకే, మనం దీన్ని సింపుల్ డెఫినేషన్. సరే, నేను ఇక్కడ నుంచి కొద్దిగా తీసుకుంటాను. ఓకే, ఇక్కడ దాకా తీసుకుంటాను అంతే. ఓకేనా, మీకు జస్ట్ చూపించడానికి నేను పోస్ట్ ఎలాను ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, దీని కింద ఇక్కడ ఇచ్చేస్తాను. ఓకేనా, ఇక్కడైతే ఇచ్చాను నేను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఫ్యూచర్ మీద క్లిక్ చేయగానే ఏదైనా ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుని సెట్ ఫ్యూచర్ ఇమేజ్ ఒకటి యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ పబ్లిష్ అనే అంటాను. ఓకే, పోస్ట్ అని. సరే, నెక్స్ట్ మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ పోస్ట్ అని ఇంకోటి తీసుకుంది. వాట్ ఈజ్ SEO అని. వాట్ ఈజ్ SEO. నెక్స్ట్ SEO గురించి ChatGPTని అడగడం. What is SEO? 200 words. Give వచ్చాను. ఇది తీసుకున్నాను. ఇలాంటి తీసుకుని మనం ఇక్కడ కాపీ అనేది చేసుకున్నాం. చేసాము. ఓకే, ఇక్కడ సెట్ ఫ్యూచర్ ఇమేజ్ అనేది ఇక్కడ ఇంకా ఇమేజ్ అనేది తీసుకున్నాము. ఇది తీసుకుని ఇక్కడ సెట్ ఫ్యూచర్ ఇమేజ్ అనేది ఇలా తీసుకున్నాం. ఇప్పుడు పబ్లిష్ ఉంది. ఓకే, 2 times అన్నది. ఈ 2
ఉన్నాయి కదా. సరే ఇంకోటి తీసుకుందాం. ఓకేనా, డాష్ బోర్డ్ అయితే లేకుండా బ్యాక్ వెళ్ళి ఇక్కడ యాడ్ పోస్టింగ్ కదా, ఇంకోటి చేద్దాం. ఇక్కడ వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకేనా, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి అడుగుతున్నాను. చార్ట్ చేయటం సోషల్ మీడియా మార్కెటింగ్ 200 parts. ఓకే, ఇలా అయితే మనకి ఇస్తుంది. ఇలా కాపీ చేసుకొని మనం ఇక్కడైతే ఇచ్చేది. ఓకే, తీసుకున్నా. నెక్స్ట్ సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ ఉందా, ఇక్కడ ఇంకో ఇమేజ్ తీసుకొని ఇక్కడ సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అయిన తర్వాత ఇక్కడ పబ్లిష్ అంట. ఓకేనా, పబ్లిష్ అయిందా. ఓకే, ఈ ఫోన్స్ మనకి ఇక్కడ రావాలి. ఇక్కడ ఓకే, నెక్స్ట్ ఇలా ఉంది కదా, మనకి ఇలా రావాలంటే ఇంకో పని కూడా చేయాలి. అలా రావాలంటే మనం ఇంకో ప్లగ్ఇన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, ఎలిమెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ ప్లగ్ఇన్స్ లోకి వెళ్ళి యాడ్ ప్లగ్ఇన్ కూడా ఇక్కడికి వెళ్ళి యాడ్ ప్లగ్ఇన్ అనాలి. ఇక్కడ చూడండి, మనం ఎలిమెంట్స్ కిట్ అని ఒక ప్లగ్ఇన్ అయితే తీసుకుంటాం. ఇక్కడ స్పేస్ లేకుండా ఎలిమెంట్స్ కిట్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఎలిమెంట్స్ కిట్ చూసారా, ఎలిమెంట్స్ కిట్ యాడ్ అండ్ టెంప్లెట్ అంట. ఇది తీసుకున్నాం, ఇన్స్టాల్ లో ఉన్నది. ఓకే, install తర్వాత యాక్టివేట్. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం go to pages, all pages like వెళ్ళి మనం చేసాము ఇందాక ఎలిమెంటర్, ఎడిట్ విత్ ఎలిమెంటర్ లోకి వెళ్ళి ఓకే, ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు మనం ఈ పోస్ట్లు ఎలానో చూద్దాం. ఇక్కడ నాది ఈ లేటెస్ట్ పోస్ట్లు ఇందాక ఇమేజ్ తీసుకున్నాం కదా, ఇలా ఇమేజెస్ తో పాటు డిస్క్రిప్షన్ రావడానికి చూడండి. లేటెస్ట్ పోస్ట్ అంటే ఇక్కడ ఎన్డీటీవీ అని ఉంది కదా, ఎన్డీటీవీలో చూడండి, ఇక్కడ మనకు ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ చూడండి, ఇలా డిస్క్రిప్షన్ ఉంది కదా. ఇది లేటెస్ట్ పోస్ట్ అనమాట, ఇప్పుడు రాశారు. వీటిని ఫ్యూచర్డ్ ఇమేజ్ అంటారు. ఇందాక నేను ఇక్కడ తీసుకున్నాను కదా ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది, అలా తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం చూడండి, దీన్ని ఫ్యూచర్డ్ ఇమేజ్ అంటారు. ఓకేనా, మనకి ఇవి రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ బ్లాగ్ పోస్ట్ ని
టైప్ చేద్దాం. ఇక్కడ బ్లాగ్ చూసారా, ఇక్కడ బ్లాగ్ పోస్ట్ అనేది దేన్ని క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం చూసారా, అక్కడ బ్లాగ్ పోస్ట్ అని క్లిక్ చేయండి. నేను ఇందాక చేయమన్నాను చూడండి, ఇక్కడ రాసాను, ఇక్కడ వచ్చేసి అక్కడ బ్లాగ్ పోస్ట్ అని ఇలా వచ్చేసి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ గ్రేట్ విత్ టమాట చూద్దాం ఇదేంట. ఓకే చూడండి, గ్రేట్ విత్ టమ్ వచ్చేసిందా. ఓకే చూడండి వచ్చేసింది కదా, గ్రేట్ విత్. ఇక్కడ ఇంకోటి చూద్దాం, గ్రేట్ వితౌట్ తమ్ అంటే ఇది ఏంటో చూద్దాం. అంటే మనకి తమ్నైల్ అనేది రావట్లేదు, అంటే ఇమేజ్ రావట్లేదు కాబట్టి ఇక్కడ గ్రేట్ విత్ తమ్నైల్ ఉన్నాను. ఓకేనా, ఇలా వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇది లార్జ్ తమ్నైల్ రూపంలో ఉన్నాను చూడండి, ఇలా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మీడియం. మీడియం అంటే ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ షో పోస్ట్ పర్ 3 row అంట, నేను 2 rows పెడతాను. ఏంటో చూడండి. ఓకే, అంటే ఓన్లీ 2 rows అంట, నేను 3 పెట్టాలనుకున్నా 3 పెట్టేస్తాను. ఓకే ఓకే, షో టైటిల్ అంట, టైటిల్ ఉండాలా, ఇక్కడ టైటిల్ వెళ్ళిపోయింది కదా, నాకు టైటిల్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ క్రాప్ టైటిల్ బై వర్డ్ అంట, అవును క్రాప్ చేయాలి. ఓన్లీ 2 పెట్టేస్తాను. అయితే ఏమాత్రమో చూద్దాం. చూడండి 3 words మాత్రమే చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, లేదంటే టైటిల్ అంతా ఉంచేసి మనం ఒకటంటే ఒకటే ఉంటుంది. లేదు 3 ఉన్నాను మనకి. ఓకే, షో టైటిల్ అంటే షో టైటిల్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ క్రాప్ టైటిల్ పై వర్డ్ ఎన్ని ఉంటే అని చూపించండి. ఓకే సరే, నెక్స్ట్ షో కంటెంట్ అంట, మన కంటెంట్ అవసరం లేదు అనుకుంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇందాక మనకి ఇది ఆ షో కంటెంట్ ముందర మనకి ఇది ఎలా అంటే ఎలా వచ్చాయి కదా, ఇక్కడ చూడండి ఎలా వచ్చాయి. ఇక్కడ షో కంటెంట్ ఆఫ్ చేసి మనకి ఎలా వచ్చిందో చూడండి, ఎలా వచ్చింది కదా. ఓకేనా, ఇక్కడ షో రీడ్ మోడ్ అని ఉంది కదా, ఏం పోయింది అక్కడ లెర్న్ మోర్ అని ఉంది, అది వెళ్ళిపోయింది. అలాగే ఎస్ అని మనకి ఇక్కడ లెర్న్ మోర్ అని వచ్చింది ఆప్షన్. ఎనబుల్ మాన్సూన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇది ఇలా వచ్చేసింది. ఓకేనా, ఇలా పోస్ట్లు అయితే ఇలా క్రియేట్ చేసుకోవాలి మనం. ఓకే, మనం నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి దీనిపైన మనం ఈ ఒక హెడ్డింగ్ మర్చిపోయాం కదా, ఈ హెడ్డింగ్ అనేది క్లిక్ రాద్దాం. ఓకేనా, చూడండి అవర్ లేటెస్ట్ పోస్ట్ అనేది రాయలేదు మనం. అక్కడ ప్లస్ ఐకాన్ తీసుకున్నాం,
ఇక్కడ ప్లస్ ఐకాన్, ఫ్లెక్స్ బాక్స్. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్, కంటైన్ టెక్స్ట్ హెడ్డింగ్. ఓకే, ఇక్కడ ఇలా టైప్ చేద్దాం. ఇది సెంటర్ వచ్చిన ఇక్కడ బ్లాక్ కలర్. ఓకే, చూసాను. ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. సైజ్ అనేది చాలు. ఓకేనా, ఇలా అయితే మనం పోస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పబ్లిష్ అంటే అయిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ ఇంక ఇది కూడా అంతేనండి. ఓకేనా, ఇలా అయితే ఇలా అయితే మనం తీసుకోవచ్చు అనమాట. లెట్స్ బిల్డ్ చూద్దాం. ఇది కూడా తీసుకొని చేద్దాం. ఇక్కడ ఏముంది, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ బ్లాగ్ పోస్ట్ అని ఫ్యూచర్ ఇమేజ్ అని తీసుకొని సేమ్ ఇలానే వస్తుంది. ఓకేనా, సేమ్ ఇంతేనండి. ఇలా మళ్ళీ ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ట్రయోగ్రాఫ్ ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ స్ట్రోక్ ఇవన్నీ ఉన్నాయా, ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ ఈ స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇమేజ్. ఓకే, సెకండ్ కలర్ నార్మల్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ ఉంది, పింక్ ఉంది కదా, మనం ఇక్కడ ఇది పెట్టేద్దాం. ఎక్కడ చేంజ్ అవుతుందో చూద్దాం. ఇలా అయితే మనం బ్లాగ్ పోస్ట్ అనేది తీసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ పబ్లిష్ అనాలి. ఓకే, ఇలా సింపుల్ గా అయితే మనం ఆ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ టీజ్ అయితే మనం ఇక్కడ చేసిన విధంగానే ఈ పోస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ డిజైన్ అంతా చేసాం కదా. ఓకే, ఇలా మనం వెబ్సైట్ డిజైనింగ్ చేసాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ హెడ్ సెక్షన్, ఫుటర్ సెక్షన్ చేద్దాం. ఎలానో చూద్దాం. ఇప్పుడు ఫుటర్ సెక్షన్ తీసుకోవాలంటే ఎలానో చూద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, ఇక్కడ క్లిక్ అవుతుంది. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిమెంటరీ స్కిట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ ఫుటర్ సెక్షన్ అనేది ఉంటుంది. హెడర్ సెక్షన్, ఫుటర్ సెక్షన్ అనేవి ఉంటాయి.
ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు వెబ్సైట్ ఉంది. చూడండి, దీన్ని ఒకసారి మనం ఇన్సర్ట్ చేద్దాము, మనకి ఎలా వస్తుందో చూద్దాము. ఇన్సర్ట్. ఇక్కడ మనం ఏం చేయకుండా జస్ట్ ఒక క్లిక్ తో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసింది. చూసారా, ఎలిమెంట్స్ కిట్ అనేది చూడండి ఎంత బాగా ఇచ్చిందో మనకి. చూసాము ఎంత బాగా మనకి వెబ్సైట్ డిజైనింగ్ చేసి ఇచ్చిందో. చూడండి, ఇది మనం చేసిన వెబ్సైట్. ఓకే, చూడండి మనం చేసిన దానికన్నా ఇది ఎక్సలెంట్ గా చేసి వచ్చింది. చూసారా, దీన్ని మళ్ళీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎలానో చూద్దాం. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన కంటెంట్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఇచ్చింది వెబ్సైట్ డిజైన్. చూడండి ఇక్కడ సెక్షన్ క్లిక్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈ ఫాంట్ కలర్, ఈ టెక్స్ట్, మన కంటెంట్ రాసుకోవచ్చు. చూడండి ఈ ఐకాన్స్ కూడా ఎలా వచ్చాయి, ఎంత సూపర్ గా ఉన్నాయి. చూసారా, ఇక్కడ రీడ్ మోడ్. చూడండి ప్రతిది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఏం చేంజ్ చేసుకోవాలన్నా ఇక్కడ మన చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ. ఓకేనా, చూడండి అవర్ స్పెషల్ ఫీచర్స్. ఇలా చూడండి, ఇలా ప్రతిదీ ఎడిట్ చేసుకొని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మనం ఈ ఐకాన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, హవెవర్ ఇది మనం చేసాం కదా, సేమ్ అలానే ఈ కాలమ్స్ తీసుకోవాలి, 3 కాలమ్స్ తీసుకొని తీసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకొని. చూడండి, మనకి ఎంటైర్ వెబ్సైట్ మనం చేయకుండానే ఒక క్లిక్ తో మనకి ఇవన్నీ వచ్చేసాయి. చూసారా, ఇది సేమ్ ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, చూసారా, ఈ ఫోటోస్ ఇక్కడ ఉన్నాయి కదా, చూడ్ స్టైల్ అంట. చూడండి, చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఫోటో పైన ఉంది కదా, ఇక్కడ ఫోటో పైన తీసుకోవచ్చు. ఈ ఫోటోస్ కింద ఉన్నాయి, ఇప్పుడు పైకి వచ్చాయి కదా. చూడండి, ఇప్పుడు మళ్ళీ కిందికి వస్తాయి. చూసారా, ఇది చూడండి, ఇది సైడ్ కి ఉంది అనమాట ఈ ఫోటో. ఇక్కడ ఇలా మనం ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. ఓకే,
ప్రతిదీ ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మన చేతుల్లో ఉంది. ఏదైనా చేంజ్ చేయాలన్నా, కలర్స్ చేంజ్ చేయాలన్నా, ఇది ఇది కూడా సేమ్. మనకి ఇక్కడ ఈ కంటైనర్స్ లో ఈ నంబర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇవి కూడా చేంజ్ చేయొచ్చు మనం. వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేర్చుకుంటే చాలా ఈజీ. ఓకేనా, ఎలా కావాలంటే అలా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూడండి మనం ఫుటర్ సెక్షన్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఎలిమెంట్స్ కిట్ ఉందా, ఎలిమెంట్స్ కిట్ చూడండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ ఎలిమెంట్స్ కిట్ ఉంది. ఇక్కడ మనం ఫుటర్ అనేది తీసుకుందాం. ఇక్కడ సెక్షన్ మనకి ఫుటర్ సెక్షన్ అనేవి చాలా వస్తాయి. చూడండి ఇలా, ఇవన్నీ ఫుటర్ సెక్షన్స్ మనకి. నేనైతే ఇది తీసుకుంటున్నాను. చూసారా, మనకి ఇలా ఫుటర్ సెక్షన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మెనూ ఉంది కదా, ఇక్కడ మెనూని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ మెనూ అని అక్కడ నేను పేరు ఇచ్చాను మెనూకు, అదైతే ఇక్కడ తీసుకున్నాను. చూసారా, ఇలా వచ్చేస్తుంది నేను మనకు. ఓకేనా, ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ అని పెట్టుకుంటే చూడండి వచ్చేసాయా. ఎలా రైట్ సైడ్ పెట్టుకుంటే రైట్ సైడ్ వెళ్తుంది. ఓకేనా, మనకు లెఫ్ట్ సైడ్ కావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే మనం తీసుకుందాం. ఇక్కడ లోగో అయితే తీసుకోవచ్చు మనం. చూడండి, ఇక్కడ మనకు లోగో ఉంటుంది. ఆ లోగో అయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఓకే, చూసారా, ఈ లోగో అయితే మనం వేసుకున్నాం. వచ్చేసింది. దీన్ని మనం సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీడియం ఉంది, లేకుంటే 90 అని. అదేనా, ఇంకా చిన్నగా కావాలి మనకి, చిన్నగా చేంజ్ చేసుకోవచ్చు అండి. చూసారు ఎలా. ఇలా కట్ చేసుకుంటాను. లేదు ఇది నచ్చలేదు ఇంకోటి తీసుకోవచ్చు. ఓకేనా, మనం ఎలా కావాలంటే అలా మనం మెనూని సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోటో సెక్షన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనకు ఫోటో సెక్షన్ కావాలి కాబట్టి చూడండి, ఇక్కడ ఎలిమెంటర్స్ కిట్ ఉంది. ఇక్కడ మనకి ఫోటో సెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఫోటో సెక్షన్. ఓకేనా, చూడండి నేను ఇన్సర్ట్ చేస్తాను. చూసారా, మనకు ఫోటో సెక్షన్ అనేది వచ్చేసింది. ఇది సేమ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ కంటెంట్ చూడండి, ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. చూస్తున్నాము, కలర్ చేంజ్ చేసుకోవాలి, కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, మనకి ఐకాన్స్ కూడా వస్తాయి. చూసారా, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఈమెయిల్ రాసుకోవచ్చు. ఇక్కడ
ఓకేనా. ఇవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఇలా ఎంటైర్ వెబ్సైట్ అనేది తీసుకొని మనం ఇలా హెడర్, ఫుటర్, బాడీ సెక్షన్ ఎలా కావాలంటే అలా మనం తీసుకోవచ్చు అన్నమాట. వెబ్సైట్ డిజైనింగ్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఓకేనా, మనకు నచ్చిన విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా. మీరు కూడా ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని ఇలానే ఒక రెఫరెన్స్ వెబ్సైట్ తీసుకొని ఇలానే క్రియేట్ చేయండి. యాడ్ అండ్ ప్లగిన్ ఎలిమెంటరీ స్క్రిప్ట్ మీద ప్లగ్ని ఇన్స్టాల్ చేసుకుని వెబ్సైట్ అనేది ఎంటైర్ వెబ్సైట్ తీసుకొని ఇలానే సేమ్ మీరు ఏ కంటెంట్ రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఇలా చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇలా మొత్తం ఒక వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఐకాన్స్ ప్లేస్లో మన కంటెంట్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ పబ్లిష్ అంటే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ పబ్లిష్ అంటే సేవ్ అయిపోతాయి. మనకి ఇక్కడ ఇవన్నీ నచ్చలేదు, ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేంజ్ ఈ ఎంటర్ వెబ్సైట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ తీసుకొని ఎలిమెంట్స్ కిట్లోకి వెళ్ళి మళ్ళీ వేరే దాన్ని అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే చేరుతుంది. చాలామంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా నా వీడియో అనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.